బ్లాడర్ క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి? అంటే ఎవరికైనా బ్లాడర్ క్యాన్సర్ వచ్చిందంటే ఏమేమి మార్గాలు, ఏమేమి వేస్‌లో దీన్ని ట్రీట్ చేయొచ్చు? కామన్‌గా ఏమంటే మేము ఫస్ట్ ఇది మసిల్ ఇన్వేసివా, నాన్ మసిల్ ఇన్వేసివా అంటాం. మసిల్ ఇన్వేసివ్ అంటే ఇది కండరాలలోకి వెళ్తుందా లేదా? ఒకవేళ ఇది కండరాలలోకి వెళ్తలేదు, పైననే ఉన్నది అంటే బ్లాడర్‌లోకి మేము కీమోథెరపీ అన్నా, బీసీజీ అన్నా, కీమోథెరపీ కూడా ఒక 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో పైననే ఉంది అంటే బ్లాడర్లోకి ఇచ్చి ఒక గంటన్నర అక్కడే వదిలేస్తాం. దాంతో ఏమవుతుంది అంటే క్యాన్సర్ పైననే ఉంటుంది కాబట్టి దాన్నంతా క్యాన్సర్ని ఈ కీమోథెరపీ చంపేస్తుంది. అప్పుడప్పుడు ఎవరన్నా చాలా యంగ్ ఉన్నారు పేషెంట్, చాలా అగ్రెసివ్ ట్యూమర్ ఉంది అంటే వాళ్ళకి నాన్ మసిల్ ఇన్వేసివ్ అంటే పైన ఉన్న క్యాన్సర్కి కూడా అప్పుడప్పుడు మేము బ్లాడర్ తీసేసేది మార్గం చెప్తామన్నట్టు. అలా కాకుండా ఎవరికన్నా క్యాన్సర్ ఆల్రెడీ కండరాలలోకి వెళ్ళిపోయింది, మసిల్లోకి వెళ్ళిపోయింది అంటే వాళ్ళకి రాడికల్ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ జనరల్గా ఇచ్చి కీమోథెరపీ తర్వాత సర్జరీ అన్న, రేడియోథెరపీ అన్న చేస్తాం. సర్జరీ అంటే మొత్తం ప్రాస్టేట్ని, బ్లాడర్ని తీసేసి మూత్రం బయటికి రావడానికి ఇంకో మార్గము సరిపెడతాం. కానీ మెయిన్ ఏంటంటే ఆ బ్లాడర్ని తీసేసినాము అంటే ఎక్కడికెళ్ళైతే క్యాన్సర్ వస్తుందో అది తీసేస్తున్నాం కాబట్టి క్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ పేషెంట్ ఏజ్ ఎక్కువ ఉన్నది, పెద్ద సర్జరీ 6 గంటల సర్జరీ టాలరేట్ చేయలేరు అంటే రేడియోథెరపీ కూడా ఇస్తాము వీళ్ళకి. సో మీకు బ్లాడర్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిందంటే ఫస్ట్ ఇది మసిల్ కండరాలకు వెళ్తుందా లేదా చూడాలి. దాని తర్వాత ఏం ట్రీట్మెంట్ అన్నది డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.